నమస్కారం, రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. గ్రీన్ రాజమండ్రి, ఆరోగ్య రాజమండ్రి మా బాధ్యత, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడి. భక్తి శ్రద్ధలతో ఈదుల్ బక్రీద్ పండుగ, నెహ్రూ నగర్ ఈద్గాలో భారీ ఎత్తున ప్రార్థనలు. పంతొమ్మిదిన అఖండ గోదావరికి శంకుస్థాపనకు హాజరు కానున్న ఉప ముఖ్యమంత్రి. కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మె, కార్పొరేషన్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా. ఇక డీటెయిల్స్ చూస్తే, రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కడియం మండలంలోని కడియపలంక సరర్దర్ కాటన్ నర్సరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ సత్యదేవ నర్సరీలో నిర్వహించిన యోగాంధ్ర 2025 కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఇతర అధికారులతో కలిసి సూర్య నమస్కారం, ప్రాణాయామం తదితర యోగాసనాలు వేశారు. ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగం కావాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ నివారణ సహాయానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యవస్థ ఈగల్కు సంబంధించి రూపొందించినటువంటి పోస్టర్ను విడుదల చేశారు. యోగాంధ్ర కార్యక్రమాన్ని పురస్కరించుకొని నూతన మామిడి మొక్కలకు కడియం నర్సరీలో ఆవిష్కరణ చేయగా, యోగాంధ్ర 11గా ఒక మొక్కకు కలెక్టర్ ప్రశాంతి, PSSN 5 మరో మొక్కకు నామకరణం చేయడం జరిగింది. జిల్లా యోగాంధ్ర నోడల్ అధికారి జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, నర్సరీ యజమానులు కుప్పాల దుర్గారావు, పుల్ల పెద సత్యనారాయణ, మేర్ల కృష్ణ, పుల్ల వీర వెంకట్రావు, నర్సరీ అసోసియేషన్ అధ్యక్షుడు రత్నం, అయ్యప్ప, అధికారులు ఆర్డీఓ ఆర్ కృష్ణ నాయక్ తదితరులు పాల్గొన్నారు. గోదావరి జిల్లాలోనూ కూడా శాసనసభ్యులు ఆ చిత్రాన్ని ఎప్పటికీ నర్సరీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు పెద్దలి వరుస క్రమంలో చక్కగా చూడటానికి అందంగా హృదయ స్థానానికి ఎదురుగా రెండు అలా దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ నేను చెప్పబోయే ప్రారంభ ప్రార్థనలో శాంతి 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 అరిచేతులను రాపిడి గురి చేస్తూ వేడి పుట్టిన అరిచేతులను నెమ్మదిగా కళ్ళకు తాకిస్తూ అదే వేడిని ముఖానికి స్ప్రెడ్ చేస్తూ అరిచేతులను చూస్తూ నెమ్మదిగా కళ్ళు తెరవాలి. ఇప్పుడు జూన్ 21వ తారీఖు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ యోగా దినోత్సవానికి ఒక ఆధ్యునిగా ప్రపంచ గురువుగా భాషలుతున్నటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈసారి ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడానికి మన ఆంధ్రప్రదేశ్ని వేదికగా ఎంచుకోవటం, అందులోనూ విశాఖపట్నం లాంటి ఒక అద్భుతమైనటువంటి సముద్ర తీర ప్రాంతాన్ని ఆ కార్యక్రమానికి ప్రధాన వేదికగా ఎంచుకోవటం అనేది మనందరికీ లభించినటువంటి ప్రత్యేకమైన అదృష్టం అనేటువంటి మాటను కూడా తెలియజేస్తున్నాం. అయితే జూన్ 21వ తారీఖున జరిగే ముందే రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ వర్గాల వారు, వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారందరూ కూడా జూన్ 21వ తారీఖున జరిగేటువంటి యోగా దినోత్సవానికి సంబంధించి ముందుగానే ఒక తయారీ కావటానికి ప్రతి ఒక్క స్థాయిలోనూ కూడా యోగా మన జనజీవన స్రవంతిలో కలిసిపోయే విధంగా అందరూ పాల్గొనడం ద్వారా జూన్ 21వ తారీఖు నాటికి ఒక సమున్నతమైనటువంటి యోగా దినోత్సవాన్ని నిర్వహించుకోవాలనేటువంటి ఆలోచనను ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది. అందులో భాగంగానే ప్రతిరోజు ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ఏర్పాటు చేస్తా ఉన్నారు. మాట్లాడుతూ ఎమ్మెల్యే గారు చాలా చక్కగా వివరించారు. ఎప్పుడు ఆయన అందరూ అడుగుతూ ఉంటారు, మీరు 80 years అయినా కూడా మీ ఉత్సాహానికి, మీ ఆరోగ్యానికి కారణం ఏంటి అని. అది ఆయన ఈరోజు మనకి చెప్పారు, యోగా. సో యోగా అనేది మనం ఒక ప్రక్రియగా మనం చేస్తూ ఉన్నాం. అలానే మన గౌరవ ప్రధానమంత్రి గారి ఇనిషియేషన్ వలన ఇంటర్నేషనల్ యోగా డే అని కూడా మనం ప్రతి సంవత్సరం జూన్ 21 చేస్తూ ఉన్నాం. సో మన దేశంలో పుట్టి మనం ప్రపంచానికి అందించిన ఒక జ్ఞానం ఇది. సో దాన్ని అందరికీ తెలిసేలా చేయడానికి చేస్తున్నాం. ఇలా ఒక్కరోజు అనేది చాలదు,
ఏ దేశంలో అయితే ఈ యోగా అనే ప్రక్రియ స్టార్ట్ అయిందో, ఇది యాక్చువల్గా మన పార్ట్ ఆఫ్ ఆయుర్వేద, అది మన దేశంలో ప్రజలందరూ కూడా ఆచరించేలా చేయాలి అని ఒక క్యాంపెయిన్ చేయడం జరిగింది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు. స్థానిక దేవి చౌక్ నుంచి పేపర్ మిల్లుకు వెళ్లే ప్రధాన రహదారిలో శనివారం ఆయన చెట్లు నాటే కార్యక్రమానికి జనసేన పార్టీ రాజమండ్రి అధ్యక్షుడు వై శ్రీను తదితరులతో కలిసి మాటూరి సిద్ధు సారథ్యంలో శ్రీకారం చుట్టారు. గ్రీన్ రాజమండ్రి, ఆరోగ్య రాజమండ్రి సాధించేందుకు నగరంలో మొక్కలు కాకుండా ఏకంగా 1000 చెట్లు దశలవారీగా నాటుతున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ ఎన్ని చెట్లు నాటుదామని అడిగితే 11 నాటుతామని తమ నాయకులు చెప్పారని, ఎందుకంటే తమ వాళ్ళు 11 సంఖ్యను మర్చిపోలేకపోతున్నారని చలోక్తిగా అన్నారు. ప్రారంభ సమయంలో 11 చెట్లు నాటుతున్నామని, ఒక్కో చెట్టును ఒకరు దత్తత తీసుకొని పెంచుతారని చెప్పారు. తనను భారీ మెజారిటీతో గెలిపించిన నగర ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కాశీ, నవీన్ కుమార్, వర్రే శ్రీనివాస్, మజ్జి రాంబాబు, రెడ్డి మణేశ్వరరావు, బుడ్డిగ రాధా, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుబాబు గారి నాయకత్వం, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుబాబు గారి నాయకత్వం, ఎమ్మెల్యే కూర్చోండి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుబాబు గారి నాయకత్వం, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుబాబు గారి నాయకత్వం. గ్రీన్ రాజమండ్రి, ఆరోగ్య రాజమండ్రి ఇది సాధించడానికి గాను 1000 చెట్లు, మరలా చెప్తా ఉన్నాం, 1000 చెట్లు, మొక్కలు కాదు. చూస్తూ ఉన్నారు ఆల్రెడీ ఒక్కొక్క చెట్టు 20 అడుగులు ఉంది. ఈ 1000 చెట్లు నాటే కార్యక్రమం కూటమి శాసనసభ్యుడిగా దశల వారీగా కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. అలాగే ఈ నాటే కార్యక్రమం కూడా ఎక్కడైతే నాటుతా ఉన్నామో ఈ రోజున 11 చెట్లు నాటుతా ఉన్నాం. మా వాళ్ళు 2 నాటుతామా 3 నాటుతామా అంటే లేదు 11 ఉండాలన్నారు. 11 బాగా మర్చిపోలేకపోతా ఉన్నారు. 11 చెట్లు ఈరోజు నాటే కార్యక్రమం. మొదటి చెట్టు కదంబం శివాజీ గారు ఆ బడ్డీ కొట్టు దగ్గర ఉన్న ఆయన దత్తత తీసుకుంటా ఉన్నారు. రెండోది గానుగా, అది కూడా ఇక్కడ మెకానిక్ షాప్ అయిన దత్తత తీసుకుంటున్నాడు. ఇలాగా ఎక్కడైతే నాటుతా ఉన్నామో అక్కడ దత్తత తీసుకునే వ్యక్తి వారి యొక్క బాధ్యత. అంటే ఏదో ఫోటోలు దిగేసామా, వెళ్ళిపోయామా, పబ్లిసిటీ చేసుకున్నామా, ఒక రీల్ చేసుకున్నామా కాదు. మొక్కలు నాటకుండా చెట్టు నాటడం అన్నది దాంట్లో బ్లాక్ సాయిల్, రెడ్ సాయిల్, వెర్మీ కంపోస్ట్ ఇవన్నీ మిక్స్ చేయడం అన్నీ లెక్క పెట్టుకుంటే 1000 చెట్లు కూడా మా స్నేహితులు, మా కూటమి కుటుంబ సభ్యులు కలిసి చేయాలని నిర్ణయించుకున్నాం. ఎన్ని లక్షలు ఖర్చైనా ఏదో ప్రభుత్వ పరంగా తీసుకున్న మే7 పబ్లిసిటీ కాదు. మనం కూడా బాధ్యతగా ఒక కార్యక్రమం శ్రీకారం చుట్టాలి అని ఈరోజు తెలుగుదేశం, బీజేపీ, జనసేన మేము అందరూ అనుకొని ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. స్థానిక నెహ్రూ నగర్లోని ఈద్గా గ్రౌండ్తో పాటు వివిధ మసీదుల్లో ముస్లింలు భక్తి శ్రద్ధలతో ఈదుల్ జుహా బక్రీద్ పండుగను నిర్వహించుకున్నారు. రాయల్ మాస్క్ ఇమాం అల్ హజ్ మౌలానా అబ్దుల్ హఫీజ్ ఖాన్ రజ్వీ ప్రార్థనలు నిర్వహించారు. ప్రార్థనలకు పెద్ద ఎత్తున తరలివచ్చిన ముస్లింలకు ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పండుగను అందరూ ఆచరించాలని సూచించారు. ఈద్గా అధ్యక్షుడు సయ్యద్ ఆదిల్ బాషా, అరీఫుద్దీన్, ముకర్రం, అమానుల్లా, అబ్దుల్ కరీం, అబ్దుల్ షరీఫ్ తదితర కమిటీ సభ్యులు, ఇతర చోట్ల నగర ప్రముఖులు అసదుల్లా అహ్మద్, హబీబుల్లా ఖాన్, అర్షద్, ఖాదిర్, షరీఫ్, షమీం, అలాం, గులాం, మొయిద్దీన్, కరీం ఖాన్, ఆన్సర్ తదితరులు పాల్గొన్నారు.
రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, సెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కొడుపూడి సత్యబాబు, ఛాంబర్ మాజీ అధ్యక్షుడు దొండపాటి సత్యంబాబు, పలువురు రాజకీయ పార్టీల నాయకులు బక్రీద్ శుభాకాంక్షలను తెలియజేశారు. आपको बयान करते हैं, समझने की कोशिश कीजिए, अमन का फौज होने पाए तरकीब से बात फरमा लीजिए। हमारे तारीख मजबूतिया जो आपका मदरसा उसका पानी करने आप खुदा को आसानी होगी, आप नमाज पढ़ने की कोशिश कीजिए। माँ और बहनों को ईद की नमाज हो, बकरीद की नमाज दी है उनके लिए ईद और फिर ईद और बकरीद शरीयत का हुक्म है, वो अपनी जगह है। और तो की बकरीद की नमाज ईद उल फितर ईद उल अजहा ना बोल करके माँ और बहनें भी चाहें तो पढ़े, 2 रकात हाथ उठाया जाएगा, अल्लाहु अकबर, काने तक हाथ उठाएंगे, अल्लाहु अकबर, 3 तकबीर कहने के बाद हाथों को बांध लीजिए। दूसरी रकात में दूसरी सूरत अल्लाहु अकबर छोड़ दीजिए, कहते हुए रुकू में क्या होगा कि पहली रकात में जिन चीजों से नमाज नहीं होती वो भी ख्याल किया करो। कोई ऐसा अमल तो नहीं हो रहा है नमाज की हालत में जिसमें नमाज नहीं। కేంద్ర ప్రభుత్వ సహకారంతో మంజూరైన ప్రతిష్టాత్మక అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు జూన్ 19న ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి శంకుస్థాపన చేయనున్నట్లు రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో సభావేదికగా బహిరంగ సభ తదితర ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడం జరిగిందని తెలిపారు. శనివారం ఉదయం స్థానిక పుష్కర్ ఘాట్, హేవలాక్ బ్రిడ్జి వద్ద అధికారులతో కలిసి మంత్రి పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ పర్యటన వివరాలు తెలియజేస్తూ సాస్కి 2024-25 స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ ద్వారా మంజూరైన 97 కోట్లతో రాజమహేంద్రవరం, ధవళేశ్వరం, కడియం, కొవ్వూరు, నిడదవోలు తదితర ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, కమిషనర్ కేతన్ గార్గ్, ఆర్డీఓ ఆర్ కృష్ణనాయక్, పి వెంకటాచలం అధికారులు పాల్గొన్నారు. పైకి వదిలేదు. క్లాత్ ఇస్తే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని టెక్నికల్ కార్మికులకు 29,000, నాన్ టెక్నికల్కు 24,500 వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మిక సంఘాల జేఏసీ చేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగుతోంది. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక ధర్నా శిబిరం వద్ద శనివారం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్ యేసుబాబు, రాష్ట్ర సహాయ కార్యదర్శి బొంగ ఏసయ్యరాజు, నగర అధ్యక్షుడు సిరికి ప్రసాద్, సెక్రటరీ బాల భవానీ కుమార్, గౌరవ అధ్యక్షుడు కె ముకుందరాజు, ఉపాధ్యక్షుడు ఎం సాయి, మహిళలు బి లక్ష్మి, గంపల లక్ష్మి మాట్లాడారు. తామేమీ గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, జీతాలు పెంచి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలతో ఇబ్బందులు పడుతున్న తమను ఆదుకోవాలని కోరారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి న్యాయం చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. ఆదిలక్ష్మి, అన్నపూర్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వెంటనే మన సమస్యలు పెంచాలి పెంచాలి నగరమంతా వెలుగు జీతాలు పెంచారు పాలసీ జీతాలు మేము నగరపాలక సంస్థ కార్పొరేషన్లో పనిచేస్తున్నామండి. మేము 15 సంవత్సరాలు బట్టి ఇందులో పనిచేస్తున్నాం. మాకు 15,000 జీతం వస్తుందండి. మాకు ఇంట్లోకి సరిపోవట్లేదు. మాకు ఈ జీతాలు ఇంటి అద్దె కట్టుకోవాలి, ఇంట్లో అన్నీ చూసుకోవాలి. ఈ జీతాలు మాకు దేనికి సరిపోవట్లేదండి. దానికోసమే మాకు ఈ స్ట్రైక్ చేస్తున్నామండి. మేము అడుక్కునేవాడు నాడు 10 మందిని అడుక్కుని రూపాయి డబ్బులు సంపాదించుకున్నాడు. మాకు అలాంటిది అది కూడా లేదు సార్. మా గమని మా ఆవేదన విని మేము ఏది అవ్వకముందే మీరు ఈ నిర్ణయాన్ని తీసుకొని ఈ నిర్ణయానికి మంచి పరిష్కారం చేస్తారని మా ఏళ్ళ వారు, మా సీఎం గారు, మేము కోరుకొని పెట్టుకున్న మా సీఎం గారు మా మొర ఆలకించి మాకు ఏదో న్యాయం చెయ్యాలి. చేయకపోతే మాలో మేమే ఎవరో ఒకరు ఆహుతి అయిపోవడం ఖాయం సార్. ఇదే మీ నమస్కారం, మీ వందనాలు. లక్ష్మి, గంపల లక్ష్మి. న్యాయమైన డిమాండ్లు ఏంటంటే టెక్నికల్, నాన్ టెక్నికల్ అండి. టెక్నికల్ వచ్చి 9,200, నాన్ టెక్నికల్ 24,500. హెచ్ఆర్ పాలసీ అమలు చేయమంటున్నామండి. ప్రతి కార్మికుడిని ఇప్పుడు 60 సంవత్సరాలకే రిటైర్మెంట్ చేసేస్తున్నారు. రిటైర్మెంట్ అయిన కార్మికుడికి గ్రాడ్యుయేట్ 10 లక్షలు ఇమ్మని అడుగుతున్నామండి. హెచ్ఆర్ పాలసీ ఇమ్మని చెప్తున్నాం. అన్ని న్యాయమైన డిమాండ్లే కానీ గుంతం కోరికలు ఏం కాదు. సంక్షేమ పథకాలు కూడా ఇమ్మని చెప్తున్నాం. కార్మికులు కాబట్టి మేము సంక్షేమ పథకాలు ఇమ్మని చెప్తున్నాం. అది కూడా గత ప్రభుత్వం సంక్షేమ పథకాలు తీశారు. 1 ఇయర్ కూడా ఇచ్చారు, తర్వాత తీశారు. మా సమస్యని తొందరగా పరిష్కరించి మాకు జీతాలు పెంచి మమ్మల్ని అందరినీ ఆదుకుంటారని కోరుచున్నాం. ఒక 25-30 సంవత్సరాలు బట్టి ఇదే కాలపరిమితి అయిపోతుంది. మరి జాయిన్ అయినప్పుడైతే మరి 850 రూపాయలు జీతం, ఇప్పుడు చూస్తే 13,087 రూపాయలు వస్తుంది. మరి మేము అడిగిన డిమాండ్లు ఏంటంటే టెక్నికల్, నాన్ టెక్నికల్ 2 అంశాలండి. తర్వాత హెచ్ఆర్జీ పాలసీ అడిగాము, తర్వాత వయో పరిమితి అడిగాము. మరి ఈ అమలు చేయడానికి మరి ప్రభుత్వం మరి ఎందుకైతే వెనకడుగేస్తుందో మాకైతే మాకు తెలియదు. కానీ మరి మా సీఎం మేము అందరూ కూడా కట్టుకొని మరి ఓట్ల వేసి గెలిపించుకున్నాము. మరి దీనికి కావాల్సిన పరిమితి ఒక సమస్య అయితే పరిష్కారం అయితే కావట్లే. కానీ మొన్న చర్చిలకు వెళ్ళాము. చర్చిల్లో మరి నారాయణ గారు గన్నర పాటు ఉన్నారు, కానీ ఆ గన్నర్లో కూడా ఎటువంటి పరిష్కారం కాలేదు. మరి స్థానిక దేవీ చౌక్లో వేంచేసి ఉన్న శ్రీ ఉమా బసవలింగేశ్వర దేవస్థానం 10వ వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీనివాస్, పలువురు వర్తక వ్యాపార ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం నుంచి స్వామివారికి పంచామృతాభిషేకాలు, అనంతరం రుద్రహోమం, లక్ష్మీ గణపతి హోమం, నవగ్రహ హోమం, మహాపూర్ణాహుతి కార్యక్రమాలను కొత్త నాగ వెంకట సత్యనారాయణ శ్రీలక్ష్మీ దంపతుల చేతుల మీదుగా వేద పండితులు గండికోట రాజశేఖర్ శర్మ, సుబ్రహ్మణ్యేశ్వర శర్మ, ఆలయ ప్రధాన అర్చకుడు మణికంఠ ఘనంగా జరిపించారు. భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు నాగళ్ల రాజేంద్ర ప్రసాద్ బాబు, డైరెక్టర్లు అడబాలరాజు, సంగీత, వీరబాబు, ఆదిమూలపు రామకృష్ణ, మల్లికార్జున్, గౌరవ సలహాదారు, దేవీ చౌక్ వర్తక సంఘం అధ్యక్షుడు పివివి సత్యనారాయణ మూర్తి, బత్తుల ఈశ్వరరావు, గంధం భైరవస్వామి, ఆకుల వెంకటేశ్వరరావు, ముత్యాల రాజబాబు, ఆకుల బన్నీ తదితరులు పాల్గొన్నారు. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని జాంపేట లాలాబిన్ లైన్ మసీదులో భారీ ఎత్తున ముస్లింలు ప్రార్థనలు నిర్వహించారు.
త్యాగానికి ప్రతీకైన బక్రీద్ను అందరూ ఆనందంగా జరుపుకోవాలని లాబాబీన్ లైన్ మసీదు అధ్యక్షుడు హబీబుల్లా ఖాన్ శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ పండుగను పురస్కరించుకొని శనివారం ఉదయం నుంచే జాంపేట లాలాబీన్ లైన్ మసీదులో నమాజులో పాల్గొనడానికి ముస్లింలు భారీగా తరలివచ్చారు. బక్రీద్ పండుగ ప్రాశస్త్యాన్ని గుర్తించి అందరూ ముందుకు సాగాలన్నారు. తోటివారి పట్ల కరుణ దయతో ఉండాలని పిలుపునిచ్చారు. ఇమాం మొజాన్ జహంగీర్ ఆధ్వర్యంలో నమాజ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లాలాబీన్ లైన్ మసీదు అధ్యక్షుడు హబీబుల్లా ఖాన్, హాజీలాల్ ఖాన్, హాజీ అబ్దుల్లా, అజీజ్ ఖాన్, జిలానీ, రబ్బానీ, నూర్ షేక్, కమల్, మోహిన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈదుల్ అదా రోజు బక్రీద్ పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదరులకు అందరికీ. ఇది పండగ, బక్రీద్ పండుగ అంటే ఇది త్యాగానికి ప్రతిఫలం. ఇబ్రాహీం నబీ ఖలీలుల్లా పేరు మీద, ఆయన పేరు మీద బలి ఇవ్వడానికి వెళ్తే ఒక బుర్రి పోతు అడ్డు పెట్టుకొని భగవంతుడు ఆయనకి జపా ఇవ్వడం జరిగింది. ఇదేంటంటే పేదల పండగ, ఎక్కువ గొప్పలు కాదు. ఇది పేదలు, అనాథలు అందరికి ఇవ్వాలి పండుగలు. ఒక జంతువుని కోసారనుకోండి, పొట్టెలను ఒకటి కోస్తే 3 వాటాలు వేయాలి. ఒకటి ఇంట్లోకి, ఒకటి చుట్టాలకి, ఒకటి పేదలకి పంచిపెట్టి దాన ధర్మాలు అందరికీ చేసి పండుగ జరుపుకోవాలి. అంతేగాని మనం గొప్పోడని చెప్పేసి బట్టలు తొడుక్కొని గొప్పగా చేసే పండుగ కాదు ఇది. పేదలదే. ఎంతసేపు పండుగ రంజాన్ నెల వచ్చింది, జకాతు ఫిత్రా తీయాలి. ఈ రోజుని గొర్రె పోతులు వేసుకున్నా, ఏం వేసుకున్నా, ఒంట్లు వేసుకున్నా, ఏ జంతువు వేసుకున్నాను దాన ధర్మాలు చేయాలి. ఈ దాన ధర్మ పండుగలే బక్రీద్ పండుగ అంటారు. ఇవాళ హజ్ కూడా నిన్న అయిపోయింది. హజ్ కూడాను మక్కాలో కూడా చక్కగా వేశారు. కాబట్టి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం. కాళ్ళల్లో సిరాల వాపు వ్యాధి అంటే వెరికోస్ వెయిన్స్, బోధకాలు అంటే లింఫీడియాకు అవీస్ ఆసుపత్రి అధినేత వాస్క్యులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజా వి కొప్పల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని స్థానిక గాంధీపురం లిటిల్ స్టార్ అండ్ షీ ఆసుపత్రిలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సుమారు 150 మంది వరకు సిరాల వ్యాపు అంటే వెరికోస్ వెయిన్స్ రోగులకు పరీక్షలు నిర్వహించారు. రాజా మాట్లాడుతూ కాళ్ళల్లో నరాలకు రక్తం సరఫరా జరగకపోవటం వల్ల నల్లబడటం, సిరలు రావడం జరుగుతుందన్నారు. ఈ సమస్య జన్యుపరంగానే అధికంగా వస్తుందన్నారు. దీనికి అవీస్ ఆసుపత్రిలో ఆధునూతన వైద్య చికిత్సలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. కృత్రిమ పద్ధతిలో కోత లేకుండానే మంచి లేజర్ వైద్యం అందిస్తున్నామని అన్నారు. ఇటువంటి వైద్య శిబిరాల ద్వారా రోగులకు అవగాహన కల్పించేందుకు అవకాశం ఉంటుందన్నారు. లిటిల్ స్టార్ ఆసుపత్రి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు సహాయ సహకారాలు అందజేసిందని ఆయన తెలియజేశారు. సో కొంచెం మీకు వారికోస్ వెయిన్స్ ఉన్నాయమ్మా. బట్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నడుములో మీకు డిస్కులు జారే, ఇంకా జారిపోయి నరాలు నొక్కు పడుతున్నాయి. ఆ నొక్కు పెట్టేదాన్ని వారికోస్ డిస్ట్రిబ్యూషన్ డిస్కస్ చేయొచ్చు. ముందు ఫస్ట్ కొన్ని టెస్టులు చేసుకోవాలి. మీరు టెస్ట్ చేసుకోండి. ఈ టెస్ట్ చేసుకొని ఒకసారి చూపించాను, సరేనా? అంటే పైకి వెళ్ళకుండా కిందకు వచ్చి ఇక్కడ ఉండిపోతుంది. అలా ఉండిపోతే అంటే బ్లడ్ జామ్ అయిపోతుంది. సో బ్లడ్ జామ్ అయింది కాస్త బ్లాక్ అయిపోవడం కానీ, అంతగా బర్స్ట్ అయిపోయి రక్తం కారడం కానీ లేదా చేస్తాం. సో ఆ నేపథ్యంలో ఈ క్యాంప్ పెట్టాం. ఈ క్యాంప్ మేము ఎవిస్ హాస్పిటల్ సంస్థ అధినేత నేను. నా పేరు డాక్టర్ రాజా కొప్పల అనమాట. ఈ కాళ్ళలో ఉబ్బిన సిరలకి ట్రీట్మెంట్ చేస్తాం. దాన్ని వారికోస్ వెయిన్స్ అంటారు. ఈ వారికోస్ వెయిన్స్ అనేది భారతీయుల్లో 3లో ఒకరికి ఉంటుంది. అంటే 30% ఇండియన్స్కి ఈ వారికోస్ వెయిన్స్ ఈరోజు మనం ఉంటుందన్నమాట. సో దానికి సరైన ట్రీట్మెంట్ చేసే డాక్టర్ల సంఖ్య కానీ, లేకపోతే చేసే హాస్పిటల్ సంఖ్య కానీ చాలా తక్కువ అని చెప్పుకోవాలి. సో ఈ ఒక్క ప్రొసీజర్స్లో మాత్రం మేము బాగా ఎక్స్పర్ట్స్. సో భారతదేశంలోనే ఈ వారికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్లో మేము అగ్రగామని భావించాలి. ఈ వారికోస్ వెయిన్స్లో ఏంటంటే బ్లడ్ సరిగ్గా ఫ్లో అవ్వకపోవడం వల్ల, బ్లడ్ సరిగ్గా పైకి వెళ్ళలేకపోవడం వల్ల బ్లడ్ కింద కాళ్ళలో నుండిపోయి కాళ్ళు నల్లబడ్డం కానీ, ఇంత మనం చూసినట్టుగా కాళ్ళు సిరలు ఉబ్బిపోవటం కానీ, మళ్ళీ నెక్స్ట్ స్టేజ్ అలాగా బాగా అడ్వాన్స్ స్టేజ్కి వచ్చేటప్పటికి కాళ్ళ లోపల క్లాట్స్ లాగా ఏర్పడే గుండెకి పాకడం కానీ, లేదంటే కొన్నిసార్లు కాళ్ళు పుళ్ళు పట్టడం కానీ జరుగుతాయి. సో ఈ వేళ ఏం చేసామంటే ఈ అవేర్నెస్ పెంచడం కోసం ఫ్రీ క్యాంప్, అంటే ఫ్రీ మెగా క్యాంప్ కండక్ట్ చేసాం. ఈ ఫ్రీ మెగా క్యాంప్లో దగ్గర 150 మించి పేషెంట్స్ చూసాం. ఈ ఫ్రీ మెగా క్యాంప్లో లిటిల్ స్టార్ హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా మాతో పార్టిసిపేట్ చేసి మాకు చాలా సపోర్ట్గా ఉండి మాకు చాలా హెల్ప్ చేశారు ఈ క్యాంప్ కండక్ట్ చేయడంలో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. గ్రీన్ రాజమండ్రి, ఆరోగ్య రాజమండ్రి మా బాధ్యత, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడి.
భక్తి శ్రద్ధలతో ఈదుల్ బక్రీద్ పండుగ నెహ్రూ నగర్ ఈద్గాలో భారీ ఎత్తున ప్రార్థన. పంతొమ్మిదిన అఖండ గోదావరికి శంకుస్థాపనకు హాజరు కానున్న ఉప ముఖ్యమంత్రి. కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మె, కార్పొరేషన్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.